హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన అఖండ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్లో స్టోరీ మొదలవుతుంది. మంచి కోసం చంపినా చెడు కోసం చంపినా మనుషుల్ని చంపడం నేరం కిందకే వస్తుంది కాబట్టి ఎలాగైనా అఖండపై యాక్షన్ తీసుకోమని ఝాన్సీ కృష్ణమాచార్యకి ఆర్డర్ పాస్ చేస్తుంది. కానీ కృష్ణమాచార్య మాత్రం అఖండ చేసిన పనిని సమర్థిస్తూ తనని పొగడతలతో నింపుతాడు. అఖండపై యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషనే వస్తే నేను నా పోస్ట్కి రిజైన్ చేస్తానని చెప్పి కృష్ణమాచార్య మీటింగ్లోంచి వెళ్ళిపోబోతుంటాడు. అప్పుడు ఝాన్సీ నువ్వు కాకపోతే మేమైనా యాక్షన్ తీసుకుంటామని అంటది. దానికి కృష్ణ అది అసాధ్యం, మీరు అతన్ని ఏం చేయలేరని అంటూ అఖండని దేవునితో పోలుస్తాడు. కట్ చేస్తే హిమాలయాల్లో సీన్ ఓపెన్ అవుతుంది. ఒక సాధువు అఖండతో మాట్లాడుతూ జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలకు ఊపిరి పోసేందుకు వెళ్ళి అంతకంటే దీనంగా ఉన్న ఈ సమాజానికి ప్రాణం పోసి వచ్చావు. కానీ ఇంతకంటే ఎన్నో గొప్ప సవాళ్లను విధి విసరబోతుంది. వాటికి నువ్వు జవాబుగా మారాలి. దాన్ని సాధించడానికున్న ఒకే ఒక్క మార్గం అష్టసిద్ధి ఆధీన సాధనం. కానీ దాన్ని సాధించేందుకు నువ్వు అష్టలింగ రుద్రపీఠం వేయాలి. ఇది చాలా కష్టం, ఏ మాత్రం నియమం తప్పినా నీ ప్రాణాలే పోతాయని అంటాడు. అయినా సరే అఖండ అష్టలింగ రుద్రపీఠం వేసేందుకు ఒప్పుకుంటాడు. ఇక సాధువులు పూజారులందరూ కలిసి అఖండని పీఠం వేసేందుకు సిద్ధపరుస్తారు. అఖండ ఒంటికాలితో నిలబడి శివుడికి దండం పెట్టి అష్టలింగ రుద్రపీఠాన్ని మొదలు పెడతాడు. పీఠం ముగిసేంత వరకు తను ఈ పొజిషన్లోనే ఉండాలన్నమాట. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత టిబెట్ బార్డర్ దగ్గర ఉన్న ఒక విలేజ్లో సీన్ ఓపెన్ అవుతుంది. ఆ విలేజ్లోని ప్రజలందరూ హ్యాపీగా సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా జనరల్ లీ అక్కడికి వచ్చి జనాలందరినీ చంపేస్తాడు. ఈ చైనీస్ జనరల్ చాలా క్రూరుడు. గత 100 సంవత్సరాలుగా వీళ్ళ ఫ్యామిలీనే బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ జనరల్ కొడుక్కి కూడా గల్వాన్లో పోస్టింగ్ వస్తుంది. జనరల్ లీ మంచివాడు కాదు, తన ఫ్యామిలీ కూడా మంచిది కాదు. వీరిని ఇక్కడి నుంచి మార్చకపోతే మేము ఇండియాలో కలిసిపోతామని ఆ విలేజ్లోని ఒక వ్యక్తి చైనా గవర్నమెంట్కి లెటర్ రాస్తాడు. దాంతో జనరల్కి కోపం వచ్చి ఆ లెటర్ రాసిన వ్యక్తితో పాటు ఆ విలేజ్లోని జనాలందరినీ చంపేస్తాడు. ఇండియాలో కలిసిపోతామన్న మాట వల్ల జనరల్కి పిచ్చ కోపం వస్తుంది. అంటే వీడికి ఇండియా అంటే ఎంత కోపమో ఊహించుకోండి. కట్ చేస్తే జనరల్కి ఒక ఫోన్ కాల్ రావడంతో తను వెంటనే అక్కడి నుండి బార్డర్ ప్లేస్కి వెళ్తాడు. తీరా చూస్తే వ్యాలీ దగ్గర ఇండియా అండ్ చైనీస్ సోల్జర్స్ మధ్య జరిగిన గొడవల్లో జనరల్ కొడుకు చనిపోతాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇండియన్స్ చంపేయడంతో జనరల్ కోపంతో రగిలిపోతాడు. తన కొడుకు చావుకి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని తను వెంటనే చాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఈ చాంగ్ ఎక్స్ జనరల్ అనమాట. సో తనకి ఇండియాని ఎలా దెబ్బ కొట్టాలో బాగా తెలుసు. ఇండియాని ఎలా నాశనం చేయాలో తెలుసుకునేందుకు లీ చాంగ్ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో చాంగ్ భగవద్గీత చదువుతుంటాడు. ఇండియాని ఎలా నాశనం చేయాలో తెలుసుకునేందుకు మీ దగ్గరికి వస్తే మీరేంటి భగవద్గీత చదువుతున్నారని లీ కాస్త షాక్ అవుతాడు. అప్పుడు చాంగ్ ఇండియాని కొట్టాలంటే దాని మూలాల్లోకి వెళ్ళి కొట్టాలి. ఇండియన్స్కి దేవుడంటే భక్తి ఎక్కువ. వాళ్ళు ప్రతిదానికి దేవునిపైనే ఆధారపడతారు. ఏం జరిగినా సరే దేవునిపై భారం వేసి దేవుడే చూసుకుంటాడులే అని నమ్ముతుంటారు. అందుకే వాళ్ళకి ధైర్యం ఎక్కువ. కాబట్టి మనం ఆ ధైర్యాన్ని దెబ్బతీయాలి. కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే ఆ జనాలకి కష్టాలు వచ్చినా దేవుడు రాడు, అసలు దేవుడే లేడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు ఇండియా తునాతునకలైపోతుంది. ఆ దేశాన్ని నాశనం చేసేందుకు నేను ఒక ఆయుధాన్ని తయారు చేశాను. కానీ మన దేశం ఆ ఆయుధాన్ని ఉపయోగించేందుకు భయపడి దాన్ని భద్రంగా దాచేసింది. నువ్వు వెళ్ళి ఆయుధాన్ని తీసుకొస్తే భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలో నేను చెప్తా అని చాంగ్ అంటాడు. వాడి మాటల్ని విన్న లీ సైకోలాగా ఒక నవ్వు నవ్వుతాడు. కట్ చేస్తే ఢిల్లీలోని పీఎం ఆఫీస్లో సీన్ ఓపెన్ అవుతుంది. ఆఫీసర్స్ పీఎంతో మాట్లాడుతూ వ్యాలీ దగ్గర మన ఆర్మీకి చైనీస్ ఆర్మీకి జరిగిన గొడవల్లో జనరల్ లీ యొక్క కొడుకు కూడా చనిపోయాడు. ఆ లీ అసలు మంచివాడు కాదు, వాడు పగ తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తాడని అంటారు. అప్పుడు పీఎం మన ఆర్మీ ఎంతో క్రమశిక్షణ కలిగింది కాబట్టి మీకు పూర్తి అధికారం ఇస్తున్నా, సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోండి అని అంటాడు. ఇంకో గంటలో పీఎంకి ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. సో కడప కలెక్టర్ విశాల్ వెంటనే పీఎం ఆఫీస్కి వచ్చి పద్మావతిని కలుస్తాడు. విషయం ఏంటంటే రూరల్ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని విలేజెస్ని సెలెక్ట్ చేసుంటారు. ఆ విలేజెస్ యొక్క పేర్లని ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయాలి. ఆ లిస్ట్లో శాంతిపురం అనే విలేజ్ కూడా ఉంటుంది. విశాల్ పద్మావతితో మాట్లాడుతూ మీరు ఎలాగైనా సరే రూరల్ డెవలప్మెంట్ లిస్ట్లో నుంచి శాంతిపురం విలేజ్ని తీసేయండి అని అంటాడు. అప్పుడు పద్మావతి అతని మాటలకి కాస్త షాక్ అయ్యి రూరల్ డెవలప్మెంట్లో భాగంగా ఆ శాంతిపురం అనే ఊరికి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్, 2 మెడికల్ కాలేజెస్ ఇలా ఎంతో డెవలప్మెంట్ జరిగిద్ది. ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రజలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు. అలాంటిది ఆ ఊరి పేరు తీసేయమంటావేంటని షాక్ అవుద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే శాంతిపురం అనే ఊరిలో ఎక్స్-ఎమ్మెల్యే మద్దిరెడ్డి 100 ఎకరాల్లో గంజాయిని సాగు చేపిస్తుంటాడు. ఈ మద్దిరెడ్డికి బాగా పలుకుబడి ఎక్కువ. చిన్నపిల్లలతో సహా ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తన గంజాయి వనంలో పనిచేయాల్సిందే. రూరల్ డెవలప్మెంట్ లిస్ట్లో శాంతిపురం కూడా ఉందని తెలియడంతో విశాల్ కొంతమంది ఆఫీసర్స్ని ఏరియా సర్వే కోసం శాంతిపురంకి పంపిస్తాడు. మద్దిరెడ్డి తన గూండాలతో ఆ ఆఫీసర్స్ అందరినీ కొట్టిపడేసి ఎవరైనా ఈ ఊరి వైపు కన్నెత్తి చూస్తే ఈ ఆఫీసర్స్ అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తారని వార్నింగ్ ఇస్తాడు. సో ఆ ఆఫీసర్స్ని కాపాడేందుకు లిస్ట్లో నుంచి శాంతిపురం పేరును తొలగించాలని విశాల్ పద్మావతిని రిక్వెస్ట్ చేస్తాడు.
ఈ సమస్యని సాల్వ్ చేయగలిగే వ్యక్తి ఒకరున్నారు, లిస్టులో నుంచి పేరు తొలగించాల్సిన అవసరం లేదు అని చెప్పి పద్మావతి బాలమురళీకృష్ణకి ఫోన్ చేస్తుంది. ఇక బాల వెంటనే తన జీప్లో శాంతిపురం చేరుకొని అక్కడున్న రౌడీలందరినీ కొట్టి గంజాయి సామ్రాజ్యాన్ని మంటల్లో కాల్చేస్తాడు. కట్ చేస్తే పీఎం శాంతిపురం చేరుకొని బాలా చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ దగ్గర టెంకాయ కొట్టిస్తాడు. ఈ సినిమాలో బాలా ఒక ఎమ్మెల్యే అన్నమాట. తన వైఫ్ ఎప్పుడో చనిపోయి ఉంటుంది. ప్రస్తుతం బాలాకి 17 సంవత్సరాల వయసున్న ఒక కూతురు ఉంటుంది. తన పేరు జనని. జననికి తెలివి చాలా ఎక్కువ. డిఆర్డిఓ యొక్క విజన్ కలాం ప్రాజెక్ట్లో తను టాపర్గా సెలెక్ట్ అవుతుంది. సో జనని ఇప్పుడు డిఆర్డిఓలో సైంటిస్ట్ అనమాట. నెక్స్ట్ సీన్లో డిఫెన్స్ మినిస్టర్ రావు హిమాచల్ ప్రదేశ్లోని డిఆర్డిఓకి వెళ్ళి అర్చనని కలుస్తాడు. మన దేశ సరిహద్దుల్లోని హిమాచల్ ప్రదేశ్ వంటి మంచు ప్రాంతాల్లో మంచు, రాజస్థాన్ ప్రాంతంలో విపరీతమైన వేడి, ఈస్టర్న్ ఘాట్స్లో చిత్తడి ప్రాంతాలు, కోస్టల్ ఏరియాస్ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ వెదర్స్ ఉంటాయి కదా. అలాంటి విభిన్న వాతావరణాల వల్లనే మన దేశ సైనికులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంటారు. సో ఈ సమస్యను అధిగమించేందుకు అర్చన బయోషీల్డ్ అనే ప్రాజెక్ట్లో ఒక సీరంని తయారు చేపిస్తుంది. ఆ తరువాత ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ పీఎంకి పంపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ పీఎంకి బాగా నచ్చడంతో అర్చనని అప్రిషియేట్ చేసేందుకు రావు ఇప్పుడు తన దగ్గరకు వస్తాడు. అప్పుడు అర్చన ఈ ప్రాజెక్ట్ని మానిటర్ చేసి పీఎంకి సబ్మిట్ చేసింది నేనే, కానీ ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి డిజైన్ చేసింది మాత్రం జనని అండ్ జనని యొక్క టీం అని చెప్తుంది. సో రావు జనని దగ్గరికి వెళ్ళి తనని కూడా అప్రిషియేట్ చేస్తాడు. ప్రస్తుతం వీళ్ళు కనిపెట్టిన సీరంని మనుషుల మీద ఒకసారి టెస్ట్ చేసి అది కానీ సక్సెస్ అయితే గవర్నమెంట్ అప్రూవల్తో ఆర్మీ వాళ్ళకి ఇవ్వడమే బ్యాలెన్స్ అనమాట. కట్ చేస్తే లీ దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. చైనీస్ గవర్నమెంట్కి ఒక్క మాట కూడా చెప్పకుండా లీ అనఫిషియల్గా ఆ ఆయుధాన్ని చాంగ్ దగ్గరికి తీసుకొస్తాడు. కొంచెం సేపటి తర్వాత అజిత్ ఠాకూర్ అనే ఇండియన్ పవర్ఫుల్ పొలిటీషియన్ కూడా చాంగ్ దగ్గరికి చేరుకుంటాడు. చాంగ్ అండ్ అజిత్ల మధ్య స్నేహబంధం ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అజిత్ యొక్క ఫాదర్కి పీఎం పదవిని పొందే అవకాశం వస్తుంది. కానీ చివరికి ఆ పదవి ఆదిత్యరామ్కి దక్కుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదిత్యరామే ఆ పదవిలో కొనసాగుతుంటాడు. సో ఎప్పటికైనా ఎలాగైనా పీఎం పదవిని చేపట్టాలని అజిత్ కసితో రగిలిపోతుంటాడు. అందుకనే అజిత్ చైనాకి సీక్రెట్గా సపోర్ట్ చేస్తూ చాంగ్తో స్నేహం చేస్తాడు. అజిత్ చాంగ్ అండ్ లీతో మాట్లాడుతూ 140 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళకి దాదాపు 60 కోట్ల మంది జనాలు హాజరవుతారు. అక్కడ మనం ఈ ఆయుధాన్ని ఉపయోగించి జనాలకి దేవునిపై ఉన్న నమ్మకాన్ని పోగొడితే చాలు, మా దేశం చెల్లాచెదురైపోతుందని అంటాడు. కట్ చేస్తే జనని తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్రెండ్స్ని తీసుకుని హిమాచల్ నుంచి ఇంటికి వస్తుంది. జనని ఇన్వైట్ చేయడంతో అర్చన కూడా తన బర్త్డే సెలబ్రేషన్కి ఇంటికి వస్తుంది. బాలా ప్రతి సంవత్సరం జనని పుట్టినరోజుని ఒక పెద్ద పండగలాగా ఘనంగా చేస్తాడు. ఆ ఏర్పాట్లన్నింటినీ చూసి అర్చన బాగా ఇంప్రెస్ అవుద్ది. అర్చనకి తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. తను చిన్న వయసులో ఉన్నప్పుడే తన మదర్ చనిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తన ఫాదర్ కార్గిల్ యుద్ధంలో మరణిస్తాడు. అప్పటి నుంచి అర్చన ఆర్మీలోనే ఉంటూ ఒక మంచి పొజిషన్కి చేరుకుంటుంది. ఇలాంటి మంచి వ్యక్తి దగ్గర జనని ట్రైన్ అవుతున్నందుకు బాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జనని మామూలు అమ్మాయి కాదు, ఫ్యూచర్లో తను మన దేశానికి బాగా ఉపయోగపడిద్దని అర్చన అనడంతో తను చాలా సంతోషిస్తాడు. అఖండ మూవీ ఫస్ట్ పార్ట్లో పెద్ద బాలయ్య అంటే అఖండ ఉన్నాడు కదా, నా జీవితం ఆ శివుడికే అంకితం అని చెప్పి అఖండ తన కుటుంబాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతాడు కదా. అప్పటి నుంచి వాళ్ళమ్మ ధరణి దిగులుతో నిండిపోద్ది. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని నా కొడుకుని నా దగ్గరికి మళ్ళీ ఎప్పుడు పంపిస్తావని శివుణ్ణి రోజూ ప్రశ్నిస్తుంటుంది. కట్ చేస్తే బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అవ్వడం, జనని ఫ్రెండ్స్ అర్చన తిరిగి డిఆర్డిఓకి వెళ్ళడం చకచకా జరిగిపోతాయి. అసలు చాంగ్ తయారు చేసిన ఆయుధం మరేదో కాదు, అదొక వైరస్. దాని పేరు బ్యాన్ వైరస్. మనిషి శరీరంలోకి వెళ్ళిన 6 గంటల తర్వాత ఈ వైరస్ తన పనిని మొదలు పెడుతుంది. మహాకుంభమేళలో కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. ఇసుకేస్తే రాలనంత జనం మహాకుంభమేళలో బారులు తీరుతారు. కృష్ణమాచారి కూడా తన ఫ్యామిలీని తీసుకుని మహాకుంభమేళకి హ్యాపీగా వస్తాడు. వచ్చిన భక్తులందరూ గంగానదిలో మునకలు వేస్తుండగా అజయ్ బ్యాండ్ వైరస్ని నదిలోకి షూట్ చేస్తాడు. క్షణాల్లోనే ఆ వైరస్ నది మొత్తం వ్యాపిస్తుంది. ఈ అజయ్ అజిత్ యొక్క తమ్ముడు. ఆ వైరస్ వల్ల నదిలోని నీళ్లన్నీ ప్రాణాంతకంగా మారతాయి. ఈ విషయం తెలియక మహాకుంభమేళకు వచ్చిన భక్తులందరూ నీళ్లలో మునకలేస్తారు. ఇంకేముంది, కృష్ణమాచారి మనవరాలితో సహా ప్రతి ఒక్కరూ ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతారు. వాళ్ళందరి నోస్లో నుంచి బ్లడ్ బయటకు వచ్చి స్పృహ తప్పి కింద పడిపోతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక జనాలందరూ ఏడుస్తూ తమ వాళ్ళని కాపాడమని మెడికల్ క్యాంప్ వద్దకు చేరుకుంటారు. విషయం వెంటనే పీఎం ఆఫీస్కి చేరుకుంటుంది. ఎవరో గంగా నదిలో బయో వెపన్ని ఉపయోగించడం వల్ల మహాకుంభమేళకు వచ్చిన జనాలందరూ వైరస్ బారిన పడ్డారు. ఆ వైరస్ ఏంటో తెలుసుకునేందుకు వైరస్ శాంపిల్స్ని దేశం నలుమూలలకి పంపించాం. వీలైనంత త్వరగా మనం ఈ సమస్యని పరిష్కరించి ప్రజల ప్రాణాలని కాపాడాలని ఆఫీసర్స్ పీఎంతో అంటారు. సో పీఎం వెంటనే మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి అందరినీ అలర్ట్ చేస్తాడు. అజిత్ వెంటనే తన మనుషులతో మహాకుంభమేళకి చేరుకొని వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన జనాల కుటుంబాలని పరామర్శిస్తాడు. వెంటనే మీడియా కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. అజిత్ మీడియాతో మాట్లాడుతూ, దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన జనాలందరూ ఇలా వైరస్ బారిన పడనమేంటి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కోట్లాది మంది ప్రజలు మరణం అంచున ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
ఇంత జరుగుతున్నా కూడా ఏడి మన దేవుడు? ఆ దేవుడు నిజంగానే ఉంటే ఇలా మనకి ఈ పరిస్థితి వచ్చుండేదా? అసలు దేవుడనేవాడే లేడు, వాడెప్పటికీ రాడు అని అజిత్ జనాల్ని రెచ్చగొడతాడు. జనాలు కూడా అజిత్ చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అసలు దేవుడనేవాడే లేడు అని అడ్డం తిరుగుతారు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించడం మానేసి గుళ్లకు తలుపులు కూడా వేసేస్తారు. అజిత్ మాట్లాడిన మాటల్ని పీఎంతో సహా రిమైనింగ్ ఆఫీసర్స్ కూడా న్యూస్ ఛానల్స్ ద్వారా వింటారు. అసలు దేశంలో ఏం జరిగినా ఈ అజిత్ మన అధికార పార్టీ మీదనే నిందలు మోపుతాడు కదా, అలాంటిది ఇప్పుడు దేవుని మీద నింద వేస్తున్నాడు ఏంటని రావు పీఎంతో అంటాడు. ఇక వాళ్ళకి బల్ వెలుగుద్ది. ప్రజలు దేవునిపై నమ్మకం కోల్పోతే ఎటువంటి చట్టాల్ని లెక్క చేయరు, దేశం చల్లాచెదరై నాశనం అయిపోతుందని అర్థం చేసుకుంటారు. సో ఎలాగైనా ఈ వైరస్ని వీలైనంత త్వరగా అంతం చేసి ప్రజల్ని కాపాడి ప్రజలకి దేవునిపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని పీఎం అందరితో చెప్తాడు. ఒక పక్క ఇండియాలోని ప్రజలందరూ మరణం అంచున కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు లీ అండ్ చాంగ్ ఆ దృశ్యాలని టీవీలో చూసి చాలా ఆనందపడుతుంటారు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి. కట్ చేస్తే అర్చన మాట్లాడుతూ మనం రెడీ చేసిన బయోషీల్డ్ సీరం ఉపయోగించి బ్యాన్ వైరస్ని చంపేయొచ్చు కదా అని అంటది. కాకపోతే అసలు ఆ బయోషీల్డ్ సీరంని ఇప్పటి వరకు మనుషులపై టెస్ట్ చేయలేదు. అండ్ అసలు అది బ్యాన్ వైరస్ని అందం చేయగలిగిద్దో లేదో కూడా ఎవరికి క్లారిటీగా తెలియదు. సో అర్చన దయ్యం చేసి అయితే దాన్ని మొదటగా నా మీదనే ప్రయోగించండి అని అంటది. ఒకవేళ తేడా కొడితే అర్చన చనిపోద్దన్న ఉద్దేశంతో జననితో సహా అక్కడున్న ఎవరూ కూడా వైరస్ని తనకి ఇంజెక్ట్ చేయరు. సో అర్చన తనకి తానుగానే బ్యాన్ వైరస్ యొక్క శాంపిల్ని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత బయోషీల్డ్ వ్యాక్సిన్ని అర్చనకి ఇంజెక్ట్ చేస్తారు. కట్ చేస్తే జనని అర్చన యొక్క బ్లడ్ శాంపిల్ని చెక్ చేయగా బయోషీల్డ్ వ్యాక్సిన్ వల్ల అర్చన బాడీలో ఉన్న బ్యాన్ వైరస్ అంతమైపోయిందని రిజల్ట్ వస్తుంది. ఈ విషయం వెంటనే పీఎం ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఎలాగోలా ఈ సమస్యకి పరిష్కారం దొరికినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వ్యాక్సిన్ని మాస్ ప్రొడక్షన్ చేసేందుకు లడఖ్లోని మిలిటరీ ల్యాబ్ బెస్ట్ ఆప్షన్ అని హిమాచల్లోని డిఆర్డీఓ ల్యాబ్ నుంచి వ్యాక్సిన్ని లడఖ్కి తీసుకువెళ్లాలని అనుకుంటారు. తీరా చూస్తే అజిత్ తన మనుషులతో డిఆర్డీఓకి చేరుకొని బాంబ్స్తో బుల్లెట్స్తో విధ్వంసం సృష్టిస్తాడు. వాళ్ళందరూ అక్కడున్న ఆఫీసర్స్ని, ఆర్మీ సోల్జర్స్ని అండ్ ల్యాబ్లో పనిచేసే ప్రతి ఒక్క సైంటిస్ట్ని చంపేస్తారు. ఒక పక్క తన ఫ్రెండ్స్ చనిపోతున్నా సరే జనని మాత్రం ధైర్యంగా వ్యాక్సిన్ని కాపాడుతుంటది. వాళ్ళ దాడిలో అర్చనకి కూడా బుల్లెట్ గాయాలు ఏర్పడతాయి. ఇది కేవలం వ్యాక్సిన్ మాత్రమే కాదు, ఇది మన దేశం యొక్క భవిష్యత్తు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అన్ని డీటెయిల్స్ ఈ బ్యాగ్లో ఉన్నాయి. నువ్వు సేఫ్గా గమ్యాన్ని చేరుకో అని చెప్పి అర్చన జననిని పంపించేస్తుంది. జనని అటు వెళ్ళగానే రౌడీలు అర్చనని గన్స్తో కాల్చిపడేస్తారు. కట్ చేస్తే జనని మంచుకొండల్లో పరిగెడుతుండగా అజయ్ తన మనుషులతో వెంబడిస్తాడు. అజయ్ జననిని కారుతో గుద్దించి తనపై అటాక్ చేసి వ్యాక్సిన్ని తీసుకుంటాడు. అప్పుడు జనని గట్టిగా అరుస్తుంది. ఇంకేముంది, ఎన్నో సంవత్సరాలుగా అష్టలింగ రుద్రపీఠంలో ఉన్న అఖండ కళ్ళు తెరుస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా ఒకే పొజిషన్లో ఆ మంచుకొండల్లో ఉండడంతో అఖండ బాడీ మొత్తం గడ్డకట్టుకొని పోయి ఉంటుంది. అఖండ కళ్ళు తెరిచిన వెంటనే తన బాడీ మీద ఉన్న మంచుగడ్డలు మొత్తం తునాతునకలైపోతాయి. క్షణాల్లోనే అఖండ జనని దగ్గరికి వచ్చి అజయ్తో సహా రౌడీలందరినీ ఒంటి చేత్తో చంపేస్తాడు. కట్ చేస్తే అసలు డిఆర్డీఓ ల్యాబ్లో వైరస్ని అంతం చేసే వ్యాక్సిన్ ఉందన్న విషయం వేరే వాళ్ళకి ఎలా తెలిసింది? ఆఖరి హోప్ కూడా పోయింది. ఇప్పుడు దేశాన్ని ఈ వైరస్ నుంచి ఎలా కాపాడాలని పీఎం సాడ్గా ఫీల్ అవుతాడు. పద్మావతి వెంటనే బాలాకి ఫోన్ చేసి డిఆర్డీఓలో జరిగిన దాడి గురించి చెప్తుంది. అదే సమయంలో ధరణి మంచాన పడుద్ది. ధరణి బాలాతో మాట్లాడుతూ నా కొడుకుని తిరిగి ఇవ్వమని ఆ దేవుణ్ణి అడిగి అలసిపోయాను. నేను చనిపోయిన రోజున వాడొచ్చి నాకు కొరివి పెడితేనే నా ఆత్మకి శాంతి అని చెప్పి బాలాని తన పక్కనే ఉండమని అంటది. సో బాలా తప్పనిసరి పరిస్థితుల్లో తన అమ్మ దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది. అజిత్ లీకి ఫోన్ చేసి నా తమ్ముడితో సహా నా మనుషులందరినీ ఎవరో దారుణంగా చంపేశారు, వ్యాక్సిన్ చేజారిపోయిందని అంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియాని నాశనం చేసేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అసలు వదులుకోకూడదు. ఎలాగైనా సరే మరో 48 గంటల పాటు ఆ వ్యాక్సిన్ ఇండియాకి అందకుండా చేయని లీ అజిత్పై కోప్పడతాడు. అప్పుడు సడన్గా ఎక్కడి నుంచి వస్తాడో కానీ నేత్ర ఉన్నట్టుండి అజిత్ ముందు ప్రత్యక్షమవుతాడు. అసలు ఈ నేత్ర ఎవరనేది అజిత్కి అస్సలు తెలియదు. ఇప్పుడు స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. అజిత్ నాన్న పేరు మహాన్ ఠాకూర్. కొన్ని సంవత్సరాల క్రితం తను అధికార పార్టీ ఎంపీ అన్నమాట. ఆ సమయంలో మహాన్కి ప్రైమ్ మినిస్టర్ పదవిని చేపట్టేందుకు అవకాశం వస్తుంది. కానీ పోటీలో ఆదిత్యరామ్ ఉంటాడు. ఆదిత్యరామ్కి ప్రజల మద్దతు బాగా ఉంటుంది. సో ఆదిత్య గాని ప్రాణాలతో ఉంటే మహాన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ఇంపాసిబుల్. సో తంత్రశక్తుల్ని ఉపయోగించి మూడో కంటికి తెలియకుండా ఆదిత్యరామ్ని చంపేయాలని మహాన్ డిసైడ్ అవుతాడు. సో తను అస్సాం అడవుల్లో ఉన్న నేత్ర దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. అప్పుడు నేత్ర వీడికి ప్రజల మద్దతే కాదు ఆ శివుని మద్దతు కూడా బాగా ఉంది. వీడిని చంపి ఆ ప్రైమ్ మినిస్టర్ స్థానాన్ని నీకు దక్కేలా చేయాలంటే దైవాన్ని ఎదిరించగలిగే భయంకరమైన దుష్టశక్తుల్ని నిద్రలేపాలి. కానీ అవి బలిని కొరతాయి. కాబట్టి 8 మంది బాల బ్రాహ్మణుల్ని బలి ఇచ్చేందుకు తీసుకురా.
ఈ రిచువల్ కంప్లీట్ అయితే నీ శత్రువు చనిపోయి అధికారం నీకే వస్తుంది. ఇక చచ్చేదాకా నువ్వే అధికారంలో ఉంటావు. నేనే నిన్ను నడిపిస్తా అని మహాన్తో అంటాడు. అందుకు మహాన్ కూడా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే 8 మంది బాల బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి రిచువల్లో కూర్చోబెడతారు. నేత్ర మంత్రాల్ని చదువుతూ ప్రక్రియ మొదలు పెడతాడు. ఈ రిచువల్లో భాగంగా పిల్లల్ని చంపబోతుండగా ఎక్కడి నుంచి వస్తాడో గాని అఖండ సడన్గా ఎంటర్ అవుతాడు. ఇక తను నేత్రని దారుణంగా కొట్టి మహాన్తో సహా ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. ఇక ఇప్పుడు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. నేను చనిపోయాననుకుని ఆ అఖండ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను భయంకరమైన పిశాచుల్ని ఆధీనంలో పెట్టుకుని శక్తివంతుడిగా మారాను అని నేత్ర అజిత్తో అంటాడు. ఇక అజిత్ తన నాన్నని తమ్ముడిని చంపిన అఖండ మీద పగ తీర్చుకునేందుకు నేత్రతో చేతులు కలుపుతాడు. కట్ చేస్తే జనని అఖండతో మాట్లాడుతూ దేవుడు దేవుడని అంటుంటారు కదా, మరి ఇంతమంది ప్రాణాలు పోతుంటే ఏడి ఆ దేవుడు వచ్చి కాపాడాలి కదా అని అంటది. దానికి అఖండ ఆ ప్రాణాలు కాపాడే తెలివిని దేవుడు నీలో నింపాడుగా, శివుడు సాధ్యం మనం సాధనం, అందుకే పరిష్కారం కనిపెట్టమని నిన్ను కాపాడమని నన్ను పంపాడని అఖండ అంటాడు. అప్పుడు జనని మా నాన్నమ్మకి నిన్ను దూరం చేసింది కూడా ఆ శివుడేగా, కన్న తల్లికి కన్న బిడ్డని దూరం చేసి ఆ తల్లి జీవితాంతం ఏడ్చేలా చేసింది కూడా ఆ శివుడేగా అని బాధపడిద్ది. ఎవరు ఏ కడుపున పుట్టాలో, ఎవరి దగ్గర పెరగాలో, ఎలా పెరగాలో, ఏ గమ్యం చేరాలో నిర్ణయించేది ఆ శివుడు అని అఖండ అంటాడు. మరోపక్క కృష్ణమాచారి మనవరాలు పరిస్థితి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటుంది. అయినా సరే కృష్ణమాచారి దేవునిపై నమ్మకం కోల్పోకుండా దేవుడు వస్తే ఎలా వస్తాడో ఎట్లా వస్తాడో ఈ కళ్ళతో చూశాను, శివుడు ఖచ్చితంగా వస్తాడు, నన్ను నమ్ము అని తన కూతురికి ధైర్యం చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత జనని ఫోన్కి సిగ్నల్స్ అందడంతో తను వెంటనే పద్మావతికి కాల్ చేస్తుంది. పద్మావతి పరిగెత్తుకుని పిఎం దగ్గరికి వెళ్ళి జనని ప్రాణాలతో ఉంది, తనతో పాటే వ్యాక్సిన్ కూడా ఉంది, మేము తన లొకేషన్ని ట్రేస్ చేశామని చెప్తుంది. ఇక పిఎం వెంటనే రెస్క్యూ టీంని జనని దగ్గరికి పంపించండి అని అంటాడు. కట్ చేస్తే ఒక రెస్క్యూ హెలికాప్టర్ జనని ఉన్న ప్లేస్కి వస్తుండగా నేత్ర అజిత్ అక్కడికి వచ్చి హెలికాప్టర్ని పేల్చేస్తారు. ప్రస్తుతం నేత్ర చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అష్టపిశాచాల శక్తితో తన శరీరం అంతా నిండిపోయి ఉంటుంది. ఎప్పటి నుంచో అఖండని చంపేయాలని కాచుకుని ఉన్న నేత్ర ఒక్కసారిగా తనపై దాడి చేయడం మొదలు పెడతాడు. కానీ అఖండ ముందు నేత్ర యొక్క శక్తులు అస్సలు పనిచేయవు. నేత్ర శరీరంలోని అష్టపిశాచులు కూడా అఖండని చంపలేకపోతాయి. అజిత్ మనుషులు జనని దగ్గర నుంచి వ్యాక్సిన్ని తీసుకోబోతుండగా అజిత్తో సహా తన మనుషులందరినీ అఖండ కొట్టిపడేస్తాడు. చివరికి అఖండ హనుమాన్ విగ్రహం దగ్గర ఉన్న గదని తీసుకుని దాన్ని నేత్ర కడుపులోకి దించి స్క్రూ డ్రైవర్ తిప్పినట్టుగా గదని తిప్పుతాడు. ఇంకేముంది, చివరికి నేత్ర నేలలో కలిసిపోతాడు. ఆ సమయంలో జననికి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. జనని అఖండ దగ్గరికి వచ్చి నానమ్మ చనిపోయిందని చెప్తుంది. ఆ మాట వినగానే అఖండ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. కన్నతల్లి చనిపోయిందని చెప్పినా కూడా కొంచెం కూడా బాధగా అనిపించడం లేదా? నువ్వు వస్తావని రోజు ఎదురు చూసి చూసి తన చివరి కోరిక తీరకుండానే చనిపోయింది. నీకు ఎటువంటి బంధాలు ఉండకపోవచ్చు, కానీ తను నీ అమ్మ కదా. ఎంతమంది జనాలు చనిపోతున్నా నీ దేవుడు మాత్రం రాడు, తల్లి చనిపోయిందన్నా నీలో చరణం రాదు అని అంటూ జనని బాధతో ఏడుస్తుంది. మరోపక్క ధరణికి అంత్యక్రియలు జరుగుతుంటాయి. అఖండ వచ్చి తలకొరివి పెడితేనే నా ఆత్మకు శాంతి అని ధరణి బాలాతో ఇంతకుముందు చెప్పింది కదా. సో బాలా తనకి తలకొరివి పెట్టకుండా అఖండ కోసం వెయిట్ చేస్తుంటాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు బాలాతో అసలు అఖండ ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు, తన అమ్మ చనిపోయిందన్న విషయం కూడా అఖండకి తెలిసే ఛాన్స్ లేదు, సో పుణ్యకాలం ముగిసేలోపు మీరే తలకొరివి పెట్టండి అని అంటారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బాలా అందుకు ఒప్పుకోబోతుండగా సడన్గా అక్కడికి అఖండ ఎంట్రీ ఇచ్చి ధరణికి తలకొరివి పెడతాడు. అఖండ రావడంతో అందరూ షాక్ అయిపోతారు. బాలా కూడా ఆనందంతో అఖండకి దండం పెడతాడు. ఇక అఖండ అక్కడి నుంచి వెళ్తుండగా ధరణి ఆత్మ శివయ్య అని అఖండని పిలుస్తుంది. ఇక శివుడు అఖండ రూపం నుంచి తన రూపంలోకి వచ్చేస్తాడు. అంటే ధరణికి తలకొరివి పెట్టి తన ఆత్మకి శాంతి కలిగేందుకు ఆ శివుడే అఖండ రూపంలో వచ్చాడనమాట. ఆ విషయం తెలిసి ధరణి కూడా చాలా ఆశ్చర్యపోద్ది. అప్పుడు శివుడు మాట్లాడుతూ, అక్కడ నీ బిడ్డ రణం చేస్తుంటే ఇక్కడ తన రుణం తీర్చుకోవాల్సింది నేనేగా, నీ కన్న బిడ్డని దూరం చేశానని జీవితాంతం నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు, దానికి సమాధానం ఇవ్వాల్సింది నేనేగా. ప్రజల ప్రాణ రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం తను యుద్ధం చేస్తున్నాడు. అలాంటి గొప్ప భక్తుడి యొక్క బాధ్యత నాదే కదా, అందుకే నేనే వచ్చి నీకు తలకొరివి పెట్టానని అంటాడు. శివుడి మాటల్ని విన్న ధరణి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. రవి జననికి ఫోన్ చేసి అంత్యక్రియలు కంప్లీట్ అయ్యాయి, ఆ అఖండ స్వామినే వచ్చి తలకొరివి పెట్టాడని ఆనందంగా చెప్తాడు. జనని షాక్ అయిపోయి అఖండ దగ్గరికి వెళ్ళి దేవుడి లాంటి నిన్న నేను అపార్థం చేసుకుంది, ఐఎమ్ సారీ అని బాధతో అంటది. అఖండ జననిని తీసుకుని పక్కనున్న సెలయర్ దగ్గరికి వెళ్ళి, తల్లి బిడ్డల బంధం 7 జన్మల బంధం, ఆ శివాజ్ఞతో ఏదో ఒక జన్మలో నీ రుణం తీర్చుకుంటానని చెప్పి అఖండ తన చేతిలోని విభూతిని సెలయేరులో విడిచి తన తల్లికి నివాళి అర్పిస్తాడు. ఆ సమయంలో పద్మావతితో సహా మరికొంతమంది ఆఫీసర్స్ ఆర్మీ సోల్జర్స్ని తీసుకుని జనని దగ్గరికి వస్తారు. అఖండ జననితో, దేశం దేవుని యొక్క ప్రతిరూపం, అలాంటి దేశాన్ని కాపాడడానికి నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు, నా ధర్మం మీద దైవం మీద నింద వేసినవాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు, నాకు ఇంకా పని ఉంది, నువ్వు వీళ్ళతో వెళ్ళు అని జననిని దీవిస్తాడు.
అప్పుడు ఒక ఆఫీసర్, మీరు ఇదే కోపంతో బార్డర్కి వెళ్తే యుద్ధానికి దారి తీస్తుందని అంటాడు. అసలు వెళ్తుందే యుద్ధం కోసమని చెప్పి అఖండ తన మార్గాన బయలుదేరతాడు. జనరల్ లీకి వ్యాక్సిన్ గురించి ఎటువంటి అప్డేట్ తెలియకపోవడంతో ప్లాన్ బిని అమలు చేయబోతాడు. అప్పుడు వెంటనే అజిత్ తన దగ్గరికి వచ్చి వ్యాక్సిన్ని దేవుడు తీసుకెళ్లిపోయాడు, దేవుడు లేడు, ఎప్పటికీ రాడు అని నమ్మించడానికి ఈ ఆట మొదలుపెట్టాం. దేవుడు నిజంగానే ఉన్నాడు, వచ్చాడు. మీరు ఇంకో తప్పటడుగు వేస్తే వాడి అడుగు ఇక్కడ పడుద్ది అని భయపడుతూ చెప్తాడు. కానీ జనరల్ లీ మాత్రం తన మాటల్ని లైట్ తీసుకుంటాడు. నాకు కొడుకుని లేకుండా చేసిన ఆ దేశానికి దేవుడు లేకుండా చేస్తా అని చెప్పి కైలాస పర్వతానికి మిసైల్స్ని ఎక్కుపెడతాడు. ఇక క్షణాల్లోనే అఖండ అక్కడ అడుగుపెట్టి చైనీస్ ఆర్మీ సోల్జర్స్ అందరినీ ఏకిపారేస్తాడు. అఖండని అంతం చేసేందుకు చాంగ్ షాక్ డ్రాగ్స్ని రంగంలో దించుతాడు. వాళ్ళు తమ ఎలక్ట్రిక్ పవర్స్ని యూజ్ చేసి అఖండని అదుపులోకి తెచ్చుకుంటారు. దాంతో అఖండ అసలు కదలలేకపోతాడు. జనరల్ లీ అఖండ దగ్గరికి వచ్చి, మేము ఒక డ్యామ్ కడితేనే భూమి తిరిగే స్పీడ్ మారింది, మేమొక గోడ కడితే ప్రపంచమే ఉలిక్కి పడింది, నేనొక్క ఆర్డర్ వేస్తే ఏ బార్డర్ అయినా మారిపోద్ది, మాదైపోద్ది, అలాంటిది మమ్మల్నే కొడతావా? ఇప్పుడు నీ దేవుణ్ణి కొడుతున్నా, మీ కైలాసాన్ని కొడుతున్నా అని చెప్పి కైలాస పర్వతానికి మిసైల్స్ని మళ్ళీ ఎక్కుపెడతాడు. ఇక ఆ శివుడే అఖండ శరీరంలోకి వచ్చి అఖండ తాండవం చేసి జనరల్ లీని త్రిశూలంతో పొడిచి చంపేస్తాడు. అలాగే తను చాంగ్ దగ్గరికి వెళ్ళి ఒంటి చేత్తో తనని విసిరేయడంతో చాంగ్ వెళ్ళి మిసైల్ ట్యాంక్కి గుచ్చుకొని చనిపోతాడు. అఖండ అజిత్తో, ఏ నోటితో అయితే దేవుడు లేడు, రాడు అని చెప్పావో ఆ నోటితోనే దేవుడు ఉన్నాడు, వచ్చాడు, జనంలోనే జనంతోనే ఉంటాడు, ధర్మానికి ఆపద వచ్చినప్పుడల్లా వస్తాడు అని చెప్పు అని అజిత్కి ప్రాణభిక్ష పెడతాడు. కట్ చేస్తే వైరస్ బారిన పడిన ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడంతో వాళ్ళందరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఇక జనాలందరూ తిరిగి గుళ్ళ తలుపులను తెరిచి దేవుడికి పూజలు చేయడం మొదలు పెడతారు. మూవీ లాస్ట్లో అఖండ శంబాలాకి వెళ్లడంతో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.